నమస్కారం. ఈరోజు ఇక్కడ జంధ్యాల గారి 75వ సంవత్సర వజ్రోత్సవ వేదికల్లో ఆయన పుస్తకావిష్కరణ పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అలాగే నాకు విజయకృష్ణ సిల్వర్ క్రౌన్ అవార్డు అది తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా విజయకృష్ణ అంటే విజయ నిర్మల్ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, సో ఇందాక అందరూ చెప్పినట్టే ఆడపులి విజయ నిర్మల్ గారు 40 చిత్రాలు సో అలాంటి ఆవిడ పేరు మీద ఆయన సూపర్ స్టార్ కృష్ణ గారు. సో నేను మహేష్ బాబు గారితో వర్క్ చేసినప్పుడు ఆయన 2 సందర్భాల్లో కలిశాను. సో ఎప్పటికీ ఆయన జనాలతో రియల్ సూపర్ స్టార్. సో అలాంటి ఆయన పేరు మీద విజయకృష్ణ ఇద్దరు పేరు మీద సో ఈ అవార్డు తీసుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇలాంటి అవార్డు నాకు అందించిన నరేష్ గారికి నేను గ్రేట్ సన్సెట్ అమ్మగారి పేరు మీద అవార్డు మీరు కంటిన్యూ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ వ్యక్తిగా కూడా ఆయనతో నేను ఫస్ట్ టైం వర్క్ చేశాను. సంక్రాంతికి వస్తున్నాం. సో చాలా గొప్ప మనిషి అండ్ వెరీ గ్రౌండ్ టు ఎర్త్ అనమాట, వెరీ గ్రౌండెడ్. చక్కగా ఆయన పేరు మీద చక్కటి భోజనాలు కూడా చేశాను ఎవ్రీడే లంచ్లో. సో మీతో మళ్ళీ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు వేదిక మీద పెద్దలందరికీ అండ్ గౌరవ స్పీకర్ వెంకటప్రసాద్ గారికి, అలాగే మా హీరో మంచు విష్ణువర్ధన్ రావు గారికి అండ్ విష్ణు గారికి నాకు ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అనుభూతి ఉంది. మా ఇద్దరికి పటాస్ సినిమా ఆయన కాంపౌండ్లో ఆయన బ్యానర్లో చేయాల్సింది నేను. సో బై మిస్టేక్ మిస్ అయ్యాను. సో అంటే తెలియకుండా నా జర్నీలో ఆయన పాత్ర కూడా ఎంతో కొంత ఉంది, అందుకని ఆయన చెప్పాలనిపించింది. అలాగే అనుపమ గారికి అండ్ శ్రీలక్ష్మి గారికి సంగీత గారికి అందరికీ మా అంతేగా ప్రదీప్ గారు ఒక డైలాగ్ తోటి వరల్డ్ ఫేమస్ అయిపోయారు. సో ప్రతి భర్తకి ఆయన రోల్ మోడల్ అయిపోయారు. సో మిగతా పెద్దలందరికీ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా ఇది చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే నాకు ఈ అవార్డు హాస్యాన్ని బాగా పండించినందుకు ప్రధానంగా నేను తీసుకున్నాను. నిజంగా నేను గర్వంగా చెప్పుకుంటాను, జంధ్యాల గారు లాంటి ఒక గొప్ప దర్శకుడి కాలేజీలో నేను ప్రత్యక్షంగా చదవకపోయినా సో ఆయన సినిమాలు చూస్తూ ఆయన ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో అంటే నేను ఆయన్ని దూరంగా ఒక ఏకలవ్య శిష్యుడిగా ఆయన సినిమాలు చూస్తూ కామెడీ టైమింగ్ ఏంటో నేర్చుకున్నాను, క్యారెక్టరైజేషన్ ఎలా క్రియేట్ చేయాలని నేర్చుకున్నాను. సో ఈ రోజు నేను కామెడీ పండిస్తున్నాను అంటే దాంట్లో ప్రధాన పాత్ర జంధ్యాల గారికి చెల్లుతుంది. సో మనకి ఏదైనా స్ట్రెస్ వస్తే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం. నేను ఎప్పుడైనా లోలో ఉన్నానంటే జంధ్యాల గారి కామెడీ క్యాప్స్ వేసుకుంటాను యూట్యూబ్కి. సో అంత ఇన్స్పైరింగ్ ఉంటాయి. ఇప్పటికీ కూడా కామెడీ క్రియేట్ చేయాలంటే వెనక్కి ఆయన సినిమా చూడాల్సిందే, ఆయన సృష్టించిన పాత్ర చూడాల్సిందే. సో జనరల్గా అంటూ ఉంటాం, మనిషికి బాగా గుర్తుండేది ఇద్దరే, మన మనసుని బాగా గాయపరిచినవాడు, మన మనసుని మనస్ఫూర్తిగా నవ్వించినవాడు. సో వీళ్ళిద్దరు ఎప్పటికీ గుర్తుండిపోతారు. సో అలాంటి నవ్వించే జాబితాలు నేను ప్రజల గుండెల్లో ఎక్కువ కాలం గుర్తుండిపోయేలా ఈ నవ్వు ద్వారా నేను వాళ్ళకి దగ్గరైనందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ నవ్వుల విలువ కొన్ని దశాబ్దాలైనా కూడా మనం దాన్ని గుర్తుంచుకోవడానికి ప్రత్యక్ష ఉదాహరణ జంధ్యాల. కొన్ని డెకేడ్స్ అయినా ఆయన సృష్టించిన నవ్వుల విలువ మనం ఆయన గుర్తుంచుకొని స్టిల్ ఆయన మనం స్మరించుకుంటూ ఉన్నాం. సో లేటెస్ట్గా నేను ఎప్పుడు ఫీల్ అవుతుంటాను, ఇండస్ట్రీలో వర్క్ ఇంట్లో కొడుతున్నాను, 7 డిగ్రీలు తీసేసాను, ఇంకా ఏంటి నాకు ఒక పీక్ రాలేదు, ఎప్పుడు వస్తుంది ఎదురు చూశాను. 2025 కేవలం ఒక హాస్య ప్రధాన చిత్రంతో అద్భుతమైన పీక్ ఇచ్చాడు భగవంతుడు నాకు. అంటే మనుషులు మనస్ఫూర్తిగా నవ్విస్తే దాని విలువ ఒక 300 కోట్ల ఒక పవర్ ఆఫ్ కామెడీ క్రియేట్ చేసింది. సంక్రాంతికి వస్తున్నాం. నేను వన్స్ అగైన్ ప్రేక్షకులందరికీ అందరి గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ అండ్ ఈరోజు వేదికలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్.